ఈ రోజు మనం కరీంనగర్లో ఉన్న రాఘవేంద్ర మెస్ దగ్గర ఉన్నామండి. నమస్తే బాబు. నమస్తే. ఈరోజు మీ హోటల్లో మేము లంచ్ చేసి కరీంనగర్లో చాలా ఫేమస్ మెస్ ఇది. హైదరాబాద్లో స్ట్రగుల్ అయినాము 10 years తర్వాత. ఇది ఏ సంవత్సరంలో మీరు స్టార్ట్ చేశారు సార్ ఈ మెస్? 1997. ఇక 14 రూపీస్ మీల్స్ ఉన్నప్పటి నుంచి వీళ్ళు రన్ చేస్తున్నారు. సక్సెస్ఫుల్ గా 27 years నుంచి రన్ చేస్తున్నారు. సూపర్ ఉందండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ భాస్కర్ వ్లాగ్ ఛానల్. ఈరోజు మనం కరీంనగర్లో ఉన్న రాఘవేంద్ర మెస్ దగ్గర ఉన్నామండి. వీళ్ళు ఇక్కడ చాలా ఫేమస్. వీళ్ళు హోటల్ 1997లో స్టార్ట్ చేశారు. 28 years అవుతుందని వీళ్ళు రన్ చేయబట్టి. వీళ్ళు ఎలా రన్ చేస్తున్నారు, వీళ్ళ ప్రయాణం ఎలా మొదలైంది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈరోజు. పదండి. సో మనం రాఘవేంద్ర మెస్కి అయితే వచ్చాము ఈరోజు. ఇక్కడ వీళ్ళు చాలా ఫేమస్ అండి కరీంనగర్లో. నమస్తే బాబు. నమస్తే. మీరు చాలా ఫేమస్ కరీంనగర్లో మెస్ అని చెప్పి మేము విన్నాం సార్. ఈరోజు మీ హోటల్లో మేము లంచ్ చేసి మీరు ఎలా చేస్తున్నారు ఇన్ని వెరైటీస్, ఇంత ప్రేమ అనురాగాలు కరీంనగర్ వల్ల ప్రజల అభిమానాన్ని మీరు సంపాదించుకున్నారు. మీ ప్రత్యేకత ఏంటిది, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ హోటల్ పెట్టారు, మీ గురించి మొత్తం తెలుసుకుందాం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సార్. ఒకసారి అన్ని వివరించి మేము కూడా మీ హోటల్ లంచ్ చేసి వెళ్తాం సార్. ఏం లేదు, మేము సిన్స్ 1997 నుండి ఈ రాఘవేంద్ర మెస్ ప్రారంభించినాం. ఆ రోజు నుండి మా మిసెస్ కానీ మేము కానీ 24 గంటలు కష్టపడుకుంటూ కొద్దిగా పైకి తీసుకొచ్చి అందరూ ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మనకు పేరు అనేది వచ్చింది. చాలా అందరూ మంచి కస్టమర్ కూడా చాలా సాటిస్ఫాక్షన్గా మంచి చేసి బాగుందని చెప్పి వెళ్తుంటారు. నమస్తే. మన రాఘవేంద్ర మెస్ ప్రొపరేటరు హనుమంతరావు గారండి. మేడం పేరు సంధ్య. సార్, ఇప్పుడు మీరు కరీంనగర్లో చాలా ఫేమస్ మెస్ ఇది. అంటే మీకు ఈ మెస్ పెడదామని ఆలోచన ఎట్లా వచ్చింది? మాకు ఆలోచన అంటే మేము హైదరాబాద్లో స్ట్రగుల్ అయినాము 10 years తర్వాత. మా ఫ్రెండ్ ఒక అతను మెస్ ఉండే, దాంట్లో చూసి పెడితే బాగుంటుందని ఆలోచనకు వచ్చి ఇక్కడికి వచ్చి మెస్ ప్రారంభించినాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మేము అంచెలంచెలుగా కష్టపడుకుంటూ పైకి వచ్చాము. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా మనకు అందరూ అభిమానులు ఉన్నారు. వచ్చి రెగ్యులర్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తినేవాళ్ళు ఉన్నారు మా దగ్గర. కస్టమర్స్ వచ్చి తినేవాళ్ళు కూడా చాలా తృప్తిగా భోజనం చేసి కడుపు నిండా భోజనం పెడతాము, తృప్తిగా తిని వెళ్తారు. ఈ మెస్ పెట్టినప్పుడు ఎంత మందితో స్టార్ట్ చేసేసా, అంటే ఎంతమంది వచ్చేవాళ్ళు 1997లో? మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అప్పుడు బై ఎలక్షన్స్ అవి ఉంటే మాకు కూడా ఈ గ్రౌండ్ సర్కస్ గ్రౌండ్ పక్కన ఉన్నది కాబట్టి మాకు కొంచెం మీటింగ్స్ అవి అయినప్పుడు కొంచెం స్టార్టింగ్లో అలవాటు అయ్యారు. అప్పటి నుంచి కూడా మా కంటిన్యూగా రావడం జరుగుతుంది. మేము ప్రస్తుతం స్టార్ట్ చేసినప్పుడు 14 రూపాయలు భోజనం ఉంది. ఈ రోజు 130 రూపాయల భోజనం. 14 రూపీస్ మీల్స్ ఉన్నప్పటి నుంచి వీళ్ళు రన్ చేస్తున్నారు. ఈ రోజు 130 రూపీస్ పర్ మీల్స్ ఇక్కడ. అమ్మ, ఇప్పుడు హనుమంతరావు సార్ గారు హోటల్ పెడదామని అనుకున్నప్పుడు మీ వంతు సాయంగా సార్కి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు కదమ్మా, అంటే ఇట్లా హోటల్ పెడదామని అనుకుంటున్నాము, మరి నడుస్తుందో నడవదు అని మీ దగ్గరికి ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు అంటే మీరు సార్కి ఏ విధంగా అంటే సపోర్ట్ చేసారు? ఓకే, అంటే మీరు ఏం చెప్పారు సార్కి పెడదామని అనుకున్నప్పుడు? పెట్టుకుందామని చెప్పి ఈ మెస్ పెడదామని అనుకున్నప్పుడు ఈ రాఘవేంద్ర మెస్ అనే పెడదామని ఎందుకు అనుకున్నారమ్మా? అంటే రాఘవేంద్ర పేరు అంటే దేని గురించి? అంటే ఇప్పుడు వెళ్ళొస్తుంటారా 1 yearకి ఒకసారి? నేను మెస్ పెడదాం అనుకున్నప్పుడు మీరు మేడంకి చెప్పినప్పుడు పెట్టుకుందామని చెప్పారు.
సక్సెస్ఫుల్గా 27 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు. అంటే 27 సంవత్సరాలు ఒక మెస్ని నడపడం అనేది అంత ఈజీ కాదు. ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజు మెస్ ఇంత స్థాయికి ఎదిగింది కదా సార్. అంటే అసలు మీ ప్రయాణం స్టార్ట్ అయినప్పుడు ఏమన్నా మీరు పడ్డ స్ట్రగుల్స్ ఏమన్నా ఉన్నాయా? చాలా ఇబ్బంది పడ్డామండి. స్టార్టింగ్లో మేము ప్రస్తుతం దీనికి ఆలోచన రావడానికి కారణం కూడా, మేము హైదరాబాద్లో ఒక ఫ్రెండ్ ఉండే, అతను హోటల్ ఫీల్డ్ ఉండే, వేరే ఉస్నాబాద్ తీసుకొచ్చి అక్కడ హోటల్ పెడదాము అని అంటే అక్కడ పెట్టుకున్న తర్వాత బాగానే నడిచింది. కానీ అతను కొంచెం మిస్లీడ్ చేసి తను పార్ట్నర్షిప్లో డిస్టర్బెన్స్ జరిగింది. అక్కడికి అది క్లోజ్ చేసి 1997లో కరీంనగర్ వచ్చి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఆ రోజు కూడా మేము నడుస్తుందా లేదా అనే ఇంటెన్షన్తోనే పెట్టాము. కానీ పెట్టిన తర్వాత ఏంటంటే మేము చేసిన సర్వ్కు ఈ వచ్చే పబ్లిక్ మాకు రెస్పాన్స్ బాగా ఇచ్చారు. మాకు చాలా సంతోషం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే రెస్పాన్స్ ఉంది పబ్లిక్తోని. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి జిల్లాలో ఎవరైనా కూడా రాఘవేంద్ర మెస్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే అప్పుడు ఎంతమంది కస్టమర్స్ వచ్చేవాళ్ళు సార్ అప్పుడు మీరు పెట్టిన కొత్తగా? అప్పుడు స్టార్టింగ్ 150-200 మెంబర్స్ వరకు స్టార్టింగ్లో పెట్టగానే వచ్చారు. తర్వాత 400-500 అట్లా. గరం గరం రైస్, బగారా రైస్ ఇది మనం కూడా టేస్ట్ చేద్దాం. రాఘవేంద్ర మెస్ అంటే కరీంనగర్లో తెలియని వాళ్ళు ఉన్నారు. ఈ చుట్టుపక్కల జనాలు కూడా ఇక్కడికి వచ్చి ఈ మెస్లో తిందామని చెప్పేసి మరీ తినేసి వెళ్తుంటారు ఇక్కడికి వచ్చేసి. బాబు ఇప్పుడు వేరే ఊరి నుంచి వచ్చి మీ హోటల్లో తింటుంటారు కదా, అంటే ఇక్కడ మీ మెస్లో తిందామని చెప్పి వచ్చామన్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా, అంటే హ్యాపీ ఎట్లా ఫీల్ అవుతారు మీరు? అని ఇంత పేరు అంత దూరం వెళ్ళిపోయింది మా పేరు అని చెప్పేసి. కస్టమర్ వస్తే మాకు ఒక వాళ్ళ ఆశీర్వాదం మాకు ఉండాలనే ఉద్దేశంగానే మేము క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నాము. వాళ్ళు కూడా మా మీద నమ్మకంతోనే మెస్కు రావడం జరుగుతుంది. ఎన్ని రోజుల నుండి వెజిటేరియన్ 4 కర్రీస్, చారు, సాంబారు, చట్నీ ఉంటుంది, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బగారా రైస్, వైట్ రైస్ అండ్ పాపడ్. వెజిటేరియన్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది, 2 రకాలు ఉంటాయండి ఇక్కడ. సో ఫస్ట్ మనము చికెన్ టేస్ట్ చూద్దామండి ఎలా ఉందనేది. ఇక చికెన్ కర్రీ కూడా చాలా బాగా చేస్తారు వీళ్ళు. ఒక పీస్ బగారా రైస్, చికెన్ కర్రీ, కొంచెం సూపు. సార్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే ఈ వెజ్ అండ్ నాన్ వెజ్ పెట్టిరా, లేకుంటే ఫస్ట్ వెజిటేరియన్ పెట్టి తర్వాత నాన్ వెజ్? స్టార్టింగ్ నుంచి నాన్ వెజ్. చాలా బాగుందండి. ఉప్పు, కారం అన్ని చాలా మంచిగా కుదిరినాయి. సో ఇది మటన్ కర్రీ అండి. ఇది అంటే ఇప్పుడు ఎక్కువ మటన్, చికెన్ కర్రీ ఇలా ఎక్కువ ఐటమ్స్ తింటారా సార్ ఇక్కడ? ఈ వెజిటేరియన్ వాళ్ళు ఎక్కువ వస్తారా? మంది వెజిటేరియన్ ఎక్కువ ఉంటుంది. వెజిటేరియన్ చాలా బాగుంది సార్ మటన్. అంటే సార్ అన్ని ఇప్పుడు మీరే ఇవన్నీ హోటల్ సంబంధించిన ఐటమ్ అనగానే మామూలుగా బయట జనాలు ఏమనుకుంటారు అంటే రెడీమేడ్గా బయట కొనుక్కొని వస్తారు, అంటే ఏదో ఆర్టిఫిషియల్గా తయారు చేసి నోరుకు టేస్ట్ అయ్యేటట్టు తయారు చేస్తారని అనుకుంటారు. అంటే మీరు ఎట్లా చేస్తారు సార్ ఇవన్నీ? మేము స్వయంగా ఇక్కడనే అన్ని అల్లం కానీ, ఎల్లిగడ్డ కానీ, ఉల్లిగడ్డ కానీ ఏ రోజు ఆ రోజే ఫ్రెష్గా కట్ చేసి తయారు చేసి వాడతాం. ఓకే. ఈ పెరుగు కానీ సపరేట్ కప్స్, ఓకే, కప్స్ వేడివేడిగా కప్స్ వేస్తాం, తోడు వేస్తాం. మేమే బయట కొనుక్క రావడం అట్లాంటిది ఏం లేదు. వెజిటేబుల్స్ కూడా మేమే కట్ చేసుకుంటాం. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది సార్. రోజు ఇవే కర్రీస్ ఉంటాయి సార్ ఈ వెజిటేరియన్ సంబంధించిన పప్పు, చారు, ఫ్రై ఒక రోజు ఒకటి, ఈ రోజు మారుతూ ఉంటాయి? లేదండి, ఈ రోజు ఆలుగడ్డ ఆయిల్ ఫ్రై ఉంది, బీర్నిస్ అది ఉంది, పప్పు పాలకూర పప్పు ఉంది, ఇది వేరే లూజ్ కర్రీ, సొరకాయ కర్రీ ఉంది. నెక్స్ట్ డే ఏమవుతుందంటే మళ్ళీ మారుస్తాం. అది ఆయిల్ ఫ్రై వచ్చి దొండకాయనన్నా, బెండకాయ వేరే
ఆల్టర్నేటివ్ చేంజ్ అవుతా ఉంటుంది. అంటే ఈ రోజు ఉన్న కర్రీస్ రేపు ఉంటాయి. రేపు ఉన్నాయి. అంటే మూడు రోజుల తర్వాత మళ్ళీ ఈ కర్రీస్ వస్తాయి. అంటే రోజు ఒక డిఫరెంట్ గా మారిపోతాం. 3 days తర్వాత మళ్ళీ సేమ్ కర్రీస్ వస్తాయి. అంటే సరే ఈ బగారా రైస్ వైట్ రైస్ రెండు ఉన్నాయి కదా, అంటే ఈ బగారా రైస్ అంటే ప్లేట్ తో పాటు ఒక కప్ ఇస్తారా లేకుండా మన ఇష్టం ఏదైనా తినొచ్చా? లేదండి, ఎంత తింటే అంత పెట్టి. అంటే మీరు బగారానే తినండి బయట తినండి, అంటే చాయిస్ కస్టమర్ కష్టం. మామూలుగా బయట మెస్లలో ఎట్లుంటది అంటే ప్లేట్ తో పాటుగా ఒక కప్పు బగారా రైస్ ఇస్తారు, మన వైట్ రైస్ తినేంత ఇస్తారు ఫుల్ మీల్స్ లో. ఇక్కడ ఏంటంటే బగారా రైస్ ఉంటుంది, వైట్ రైస్ ఉంటుంది, మనం ఏదైనా సరే కడుపు నిండా తినచ్చు, బగారా అయినా వైట్ రైస్ అయినా. రోటి పచ్చడి అనేది స్పెషల్, చాలా మంది ఇష్టపడుతుంటారు. సరే ఇప్పుడు మీరు బయట క్యాటరింగ్ కూడా చేస్తారు కదా సార్, అంటే ఎన్ని రోజులు నుంచి చేస్తారు సార్ క్యాటరింగ్? క్యాటరింగ్ స్టార్టింగ్ లో లేదు కానీ మధ్యలో కస్టమర్ తినుకుంటూ మంచిగా ఉన్నాయి బయట క్యాటరింగ్ చేస్తారు అది అంటే సరే అది కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని మా మిస్సెస్ వాళ్ళ సహకారంతో బయట క్యాటరింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సండే రోజు ఓపెన్ ఉంటుంది సార్? సండే ఓపెన్ ఉంటుంది కానీ కొంచెం హాలిడే రోజు తక్కువ. బాబు ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి ఇదే ప్లేస్ ఉన్నారా లేదంటే బయట చిన్న పెట్టి కొంచెం బాగా మరి వచ్చిన తర్వాత ఈ పెద్ద పెట్టుకున్నారా? ఫస్ట్ ఒక రంగినేని అపార్ట్మెంట్ అయినా గల్లీలో చిన్ననే స్టార్ట్ చేసాము. ఓకే. తర్వాత 4 years తర్వాత ఈ బిల్డింగ్ కొత్త కన్స్ట్రక్షన్ అయినాక కొంచెం మంచిగా నడుస్తుంది కదా అని మంచి ప్లేస్లోకి మారాలని ఉద్దేశంగా నీట్గా అరేంజ్ చేసుకొని ఇందులో పెట్టాను. ఓకే. 4 years తర్వాత నుంచి ఇక్కడనే సిన్స్ 25 years నుంచి ఇక్కడ. సార్ ఇప్పుడు మీ దగ్గరికి ఎంతో మంది కస్టమర్స్ వస్తుంటారు కదా సార్, ఇప్పుడు వాళ్ళు వేరే ఊరోళ్ళు కరీంనగర్ అంటే ఏంటంటే నేను చిన్నగా ఉన్నప్పుడు కరీంనగర్ ఒకళ్ళు వదిలిపెట్ట కాట కలుస్తారా అని అనేటోళ్ళు. అటువంటి కరీంనగర్లో మీరు చిన్న స్థాయి నుంచి ఇంత పెద్దగా పేరు సంపాదించుకున్నారు కదా సార్, అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారా సార్ ఇంత పెద్దగా అవుతుంది ఇంత పేరు వస్తుంది అని వచ్చిన తర్వాత మీరు ఎట్లా అనుకున్నారు సార్? అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయారా మీరు? పేరు అందరికీ తెలిసిపోయింది కదా. మాకు కస్టమర్స్ నుంచి ఇంత ఆప్యాయత ఉంటుంది, ఇంత మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు అనేది మేము ఊహించలేదు. సరే మేము చేసిన కష్టానికి మాకు ప్రతిఫలం అనేది కస్టమర్స్ మాకు రెస్పాన్స్ మంచిగా ఉంది, ముందుకు వెళ్తున్నాం దాంట్లోనే. వాళ్ళ ఇప్పటి వరకు కూడా మంచి అభిమానం చూపెడతారు. రాఘవేంద్ర మెస్ అంటే ఏ మూలకు పోయినా ఎక్కడ పోయినా నా సొంత పేరు చెప్పకుండా మెస్ పేరు చెప్తే రాఘవేంద్ర మెస్ అని అంటారు. ఈరోజు మిమ్మల్ని కలుసుకొని మీ హోటల్లో భోజనం చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి మీరు కరీంనగర్కి వచ్చి కరీంనగర్లో ఇంత పేరు సంపాదించుకొని ఇంతమంది ప్రేమ మీరు పొందిర్రు. ఈరోజు మీ హోటల్లో కూడా మేము భోజనం చేసాం సార్. మా ఇంట్లో తింటే ఎలాంటి టేస్ట్ ఉంటుందో, ఎంత నాణ్యమైన ఫుడ్ ఉంటుందో మీ హోటల్లో కూడా అంతే టేస్ట్ అంతే నాణ్యతతో ఉంది సార్. చాలా బాగున్నాయి. సో వ్యూయర్స్ చూశారు కదా, మీరు కూడా కరీంనగర్ వాళ్ళు అయితే ఒకసారి రాఘవేంద్ర మెస్కి వచ్చి భోజనం చేసి మీకు ఎలా అనిపించింది అనేది మన కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయండి. ఒకవేళ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కరీంనగర్ వచ్చినప్పుడు ఈ రాఘవేంద్ర మెస్లో లంచ్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం.